Today we are going to derive the Rayleigh-Jeans formula. Rayleigh-Jeans formula ni ఈరోజు derive చేద్దాము. ఈ Rayleigh-Jeans వీళ్ళిద్దరూ డెవలప్ చేసిన థియరీ దేనికి సంబంధించిందంటే spectral distribution of black body radiation by the application of electrodynamics and statistical mechanics. వీళ్ళు Rayleigh and Jeans వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ బాడీ రేడియేషన్, బ్లాక్ బాడీ నుంచి ఎమిట్ అయ్యేటటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెక్ట్రంలో ఎనర్జీ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనే దానికి ఒక థియరీని డెవలప్ చేశారు. ఓకే, అయితే ఆ థియరీని డెవలప్ చేసే ప్రాసెస్లో వాళ్ళు అప్లికేషన్స్ వేటి నుంచి అప్లికేషన్స్ని తీసుకున్నారు, కన్సిడర్ చేశారు అంటే ఎలక్ట్రోడైనమిక్స్ అలానే స్టాటిస్టికల్ మెకానిక్స్. వీటి యొక్క అప్లికేషన్ని ఇక్కడ వాళ్ళు యూజ్ చేసుకుని ఈ ఫార్ములాని డిరైవ్ చేశారు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ కన్సిడరింగ్ ఏ హాలో క్యూబిక్ ఎన్క్లోజర్. ఒక క్యూబిక్ ఎన్క్లోజర్ని కన్సిడర్ చేసుకుంటున్నాము. హాలో అంటే లోపలంతా ఎంటీగా ఉంది. అలాంటి ఒక క్యూబిక్ ఎన్క్లోజర్ ఆఫ్ సైడ్ ఎల్, స్మాల్ ఎల్ లెంత్ ఉన్న ఈ సైడ్ యొక్క లెంత్ స్మాల్ ఎల్ ఉన్నటువంటి ఒక క్యూబ్ని కన్సిడర్ చేస్తున్నాం, హాలో క్యూబ్. ఓకే, అండ్ హియర్ ద వాల్స్ ఆఫ్ ద క్యూబ్ ఆర్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. ఓకే, ఆ క్యూబ్ యొక్క వాల్స్ ఎలా ఉన్నాయండి, పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా డిరైవ్ చేసినప్పుడు కూడా చెప్పుకున్నాం. పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ అంటే ఏంటండి, దాని మీద ఆ వాల్ మీద ఏది ఇన్సిడెంట్ అయినా సరే బ్యాక్ కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట కంప్లీట్గా. అలాంటి పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ ఉన్నటువంటి ఒక హాలో క్యూబిక్ ఎన్క్లోజర్ ని కన్సిడర్ చేసాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాక్ పార్టికల్ ని ఆ ఎన్క్లోజర్ లోపల బ్లాక్ పార్టికల్ ని ప్లేస్ చేసాం. ఓకే, ఎన్క్లోజర్ లోపల ఏం ప్లేస్ చేసామంటే బ్లాక్ పార్టికల్ ప్లేస్ చేసాం. ఏంటి బ్లాక్ పార్టికల్ అని ఎందుకు అంటున్నాం అంటే ఆ బ్లాక్ పార్టికల్ ఏం చేస్తుందంటే ఇట్ ఎమిట్స్ ద రేడియేషన్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఆ బ్లాక్ పార్టికల్ ఎన్క్లోజర్ లోపల ప్లేస్ చేసినటువంటి బ్లాక్ పార్టికల్ నుంచి రేడియేషన్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి అన్ని డైరెక్షన్స్ లో కూడా. ఓకే, ఆ ఎమిట్ అయిన రేడియేషన్స్ ఆ ఎన్క్లోజర్ యొక్క క్యూబిక్ ఎన్క్లోజర్ యొక్క వాల్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, ఇంకా బ్యాక్ కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారము రేడియేషన్ ని కన్సిడర్ చేసినప్పుడు ఆ రేడియేషన్ లో ద రేడియేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేవ్స్. రేడియేషన్ అంటే ఏంటండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారము రేడియేషన్ అంటే ఏవో 1-2 వేవ్స్ ఉంటాయని కాదు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేవ్స్, అంటే చాలా తరంగాలు కలిసి ఆ రేడియేషన్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ రేడియేషన్ లో ఉన్నటువంటి వేవ్స్ అన్ని ఏం చేస్తాయి, ఇప్పుడు అన్ని డైరెక్షన్స్ లోకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ద వేవ్స్ ఇన్ ద ఎన్క్లోజర్ ట్రావెల్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్. అన్ని పాసిబుల్ డైరెక్షన్స్ లోకి అవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఏం జరుగుతుందండి, అవి ట్రావెల్ చేసినప్పుడు దే హిట్స్ ద ఆర్ స్ట్రైక్ ద వాల్స్ ఆఫ్ ద ఎన్క్లోజర్. ఎన్క్లోజర్ వాల్ ని స్ట్రైక్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే వాల్ ని స్ట్రైక్ చేసాయో, వాల్ అనేది ఎన్క్లోజర్ యొక్క వాల్స్ అనేవి పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ కాబట్టి అక్కడ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ ద వేరియస్ వాల్స్ ఆఫ్ ద ఎన్క్లోజర్ టేక్ ప్లేస్. ఓకే, వాల్స్ నుంచి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి, అంటే 1-2 కాకుండా నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ రిఫ్లెక్షన్స్ జరిగే టైంలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇన్సైడ్ ద ఎన్క్లోజర్ విల్ బి ఫిల్డ్ విత్ స్టేషనరీ వేవ్స్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్త్స్. ఆ ఎన్క్లోజర్ మొత్తం ఏమవుతుందంటే స్టేషనరీ వేవ్స్ తోటి ఫిల్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా. ఓకే, ఎందుకు ఎలా ఈ స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ కి రీజన్ ఏంటి అంటే ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ ఏమవుతుందంటే
ఇన్సిడెంట్ వేవ్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంది. వాల్స్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ కదా, వాల్ నుంచి రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఇన్సిడెంట్ అయిన వేవ్ తోటి ఇంటర్ఫియర్ అవ్వడం వలన స్టేషనరీ వేవ్ ఫామ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్కి మనము ఇలా కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. ఓకే, ఇది 2 వాల్స్, ఆల్రెడీ లెంత్ ఎల్ అని చెప్పుకున్నాం. ఓకే, ఎల్ అని చెప్పుకున్నాం కాబట్టి సపోజ్ ఇలా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు స్టేషనరీ వేవ్ ఫామ్ ప్యాటర్న్ ఇక్కడ మనకి అపియర్ అవుతుంది. ఈ కేసులో ఏమవుతుందండి, L ఈక్వల్స్ టు λ/2. ఓకే, అలానే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి స్టేషనరీ వేవ్ ఫామ్ని ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఈ కేసులో మనకి L ఈక్వల్స్ టు λ. అలా కాకుండా ఇలా రిఫ్లెక్షన్ జరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి సూపర్ ఇంపోజ్ అయితే ఇంటర్ఫియర్ అవ్వడం వలన స్టేషనరీ వేవ్ ఫామ్ ఇక్కడ ఏర్పడుతుంది. ఈ కేసులో మనకి L ఈక్వల్స్ టు 3λ/2 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మీరు ఫస్ట్ ఇయర్లో హార్మోనిక్స్ అండ్ ఓవర్టోన్స్ అండ్ హార్మోనిక్స్ అని స్టేషనరీ వేవ్స్లో స్ట్రింగ్స్లో వైబ్రేటింగ్ స్ట్రింగ్స్లో వస్తుంది. ఇదే కేసు అక్కడ స్టడీ చేస్తాం. అక్కడ ఏం తీసుకుంటామండి, ఒక స్ట్రింగ్ని కన్సిడర్ చేసాం. ఎల్ ఎంత ఉన్న ఒక స్ట్రింగ్ని బోత్ ఎండ్స్ దగ్గర ఫిక్స్ చేసి మిడ్ పాయింట్ దగ్గర ప్లగ్ చేసి వదిలేసినట్లయితే స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయని, అలాగే ఫిక్స్డ్ ఎండ్స్ దగ్గర నోట్స్ ఫామ్ అవుతాయని, మిడిల్లో యాంటీ నోట్స్, అలాగే సెకండ్ కేసులో ఫిక్స్డ్ ఎండ్ దగ్గర మిడ్ పాయింట్ దగ్గర నోట్స్ 3 నోట్స్ 2 యాంటీ నోట్స్ ఫార్మేషన్ అక్కడ వస్తుంది మనకి ఫస్ట్ ఇయర్లో. ఓకే, సేమ్ అలానే అక్కడ మనము కన్సిడర్ చేసింది స్ట్రింగ్. ఓకే, అయితే ఇక్కడ సేమ్ అలానే రేడియేషన్లో ఉన్నటువంటి రేడియేషన్ కన్సిస్ట్ అయి ఉన్నటువంటి వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్స్ వలన ఎంక్లోజర్ వాల్స్ నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇలా స్టేషనరీ వేవ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. సేమ్ అలానే. ఓకే, సో అలాగే ఒకవేళ ఆ స్టేషనరీ వేవ్స్ n లూప్స్తో కనుక వైబ్రేట్ అవుతుంది అనుకోండి, ఆ వైర్ కనుక n లూప్స్తో వైబ్రేట్ అవుతూ ఉంటే, n లూప్స్ అంటే ఇక్కడ ఓన్లీ 1 లూప్, సెకండ్ కేసులో 2 లూప్స్, థర్డ్ కేసులో 3 లూప్స్, అలా n నెంబర్ ఆఫ్ లూప్స్తో కనుక వైబ్రేట్ అవుతూ ఉంటే ఆ కేసులో మనకి n × λ/2 ఈక్వల్స్ టు L అవుతుంది కదండి. ఇక్కడ చూడండి, 3 లూప్స్ అయితే L ఈక్వల్స్ టు 3λ/2. సో n నెంబర్ ఆఫ్ లూప్స్ అయితే nλ/2 ఈక్వల్స్ టు L అవుతుంది. దీని ప్రకారం రాస్తాం మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. 2 లూప్స్ అయితే 2λ/2, 2 క్యాన్సిల్ అయింది, λ మిగిలింది. అలా 1 లూప్ కాబట్టి 1λ/2. సో nλ/2. therefore λ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఇక్కడ ఈ టర్మ్స్ని తీసుకెళ్ళినట్లయితే 2l/n అయింది, వేర్ n ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లూప్స్ అనేవి అక్కడ ఫామ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి ఎంక్లోజర్ మొత్తము రేడియేషన్ తోటి ఫిల్ అయిపోయింది. క్యూబిక్ ఎంక్లోజర్ ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో అదంతా కూడా ఏమైందండి, రేడియేషన్ తోటి ఫిల్ అయిపోయింది. ఎల్ అనేది వాల్స్ మధ్య డిస్టెన్స్ అనుకుంటున్నాం. ఇక్కడ ఈ స్మాల్ ఎల్ అనేది వాల్స్ మధ్య డిస్టెన్స్ అనుకుంటే అప్పుడు కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్, వాటిని ఓవర్టోన్స్ అంటాం. కరస్పాండింగ్ ఓవర్టోన్స్ ఆర్ ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్స్ టు వెలాసిటీ బై వేవ్ లెంగ్త్ ఫార్ములా. ఓకే, c/λ. c
c velocity, wavelength lambda. సో లాంబ్డా ప్లేస్లో మనము 2l/n ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదండి. కాబట్టి c బై లాంబ్డా ప్లేస్లో 2l/n పైకి వస్తుంది కాబట్టి cn/2l అయింది. వేర్ n ఈక్వల్స్ టు 1 2 3 and so on ఇన్ఫైనైట్. ఓకే, ఇక్కడ c అనేది ఏంటండి? వెలాసిటీ ఆఫ్ లైట్. మనము రేడియేషన్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. రేడియేషన్లో రేడియేషన్ అనేది లైట్ వెలాసిటీ తోటి ట్రావెల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. కాబట్టి cని ఇక్కడ కన్సిడర్ చేస్తాం వీటి యొక్క వెలాసిటీగా. ఓకే, సో ఇక్కడ అలానే ఈ నెంబర్ ఆఫ్ ఓవర్టోన్స్ ని మనము దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ ద సెవరల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ విచ్ ద సిస్టమ్ ఇస్ కేపబుల్ ఆఫ్ వైబ్రేటింగ్. వాటికి సెవరల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? ఎన్ని లూప్స్ తో వైబ్రేట్ అవుతాయనే దానికి అక్కడ లిమిట్ ఏం లేదు కదా, అది దాన్ని సెవరల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గా చెప్తున్నాం ఇక్కడ. సో ఇంకా ఎవ్రీ అలౌడ్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఏ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ప్రతి అలౌడ్ అక్కడ వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అని పిలుస్తాం. దాన్ని మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. ఓకే, సో with the 3 edges of the cube from the 3 axes in the space, the number of loops in each direction. అంటే మనం తీసుకున్న ఎన్క్లోజర్ ఏంటండి? క్యూబిక్ ఎన్క్లోజర్ అన్నాం కదా. కాబట్టి దానికి 3 edges ఉంటాయి ఆ క్యూబ్కి. ఆ 3 edges కనుక 3 axes గా మనము కోఆర్డినేట్ యాక్సిస్ గా కన్సిడర్ చేసినట్లయితే ఒక్కొక్క డైరెక్షన్ లోనూ వచ్చే నెంబర్ ఆఫ్ లూప్స్ ని, అంటే చూడండి క్యూబ్ ని కన్సిడర్ చేద్దాం ఫస్ట్. క్యూబ్ అంటే ఏంటండి? లెన్స్ ఈక్వల్ గా ఉంటాయి ఇలా. ఇది ఒక క్యూబ్. ఈ ఎడ్జెస్ ఈక్వల్. ఇవి ఉన్నాయి చూడండి, వీటిని యాక్సిస్ గా కన్సిడర్ చేస్తున్నాం. XYZ కోఆర్డినేట్ యాక్సిస్ గా కన్సిడర్ చేసి ఈచ్ డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ లూప్స్ ని ఇప్పుడు తీసుకుంటున్నాం. అంటే X డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ లూప్స్ NX గాను, Y డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ లూప్స్ ని NY గాను, Z డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ లూప్స్ ని NZ గాను కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, అయితే మనకి పైన వేసుకున్నటువంటి ఫార్ములా నుంచి n ఈక్వల్స్ టు 2l/λ కదా. సో nx ఈక్వల్స్ టు 2l/λ. సో ఈ ఈక్వేషన్ నుంచి మనము ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు కదండి. దేర్ఫోర్ వీటన్నింటిలోనూ nx ఈక్వల్స్ టు 2l/λ, ny ఈక్వల్స్ టు 2l/λ, nz ఈక్వల్స్ టు 2l/λ. కాబట్టి l ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? ఈ 2/λ తీసుకొస్తే nx into λ/2 that equals to ny into λ/2 which is equals to nz into λ/2 కదండి. ఈక్వేషన్ నుంచి రాసుకోవచ్చు కదా అలాగా. ఓకే, సో అలాగే రేడియేషన్స్ అనేవి రేడియేషన్ ఎలా కన్సిడర్ చేసుకున్నామండి? ఇక్కడ వేవ్స్ ఫామ్ లో కన్సిడర్ చేసుకున్నాము. కాబట్టి ఇది ఆర్ డిఫ్యూజ్డ్. ద వేవ్స్ కెన్ బి ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ టు ద రెక్టాంగులర్ యాక్సిస్. మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్న రెక్టాంగులర్ యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉండొచ్చు కదా. ఆ రేడియేషన్ లో ఉన్నటువంటి రేడియేషన్ లో వేవ్స్ తో ఉన్నాయని చెప్పుకుంటున్నాము. రేడియేషన్ లో అవి రెక్టాంగులర్ యాక్సిస్ తోటి కొంత యాంగిల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఏ వేవ్స్ అయితే 3 యాక్సిస్ తోటి ఆల్ఫా, బీటా, గామా అనే యాంగిల్స్ చేస్తూ ఉన్నాయో వాటికి మనం ఏం రాయొచ్చు అంటే డైరెక్షనల్ కొసైన్స్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాం. L cos alpha equals to nx λ/2. L cos beta equals to
ny lambda by 2 L cos gamma equals to nz lambda by 2. ఓకే, డైరెక్షనల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇలా 3 యాక్సిస్ ఉన్నాయి కదా, ఇది మనకి ఎడ్జ్, క్యూబ్ యొక్క ఎడ్జ్ L, అక్కడ మనకి స్టేషనరీ వేవ్ ఫార్మేషన్, అది x యాక్సిస్ తోటి ఆల్ఫా, అలానే z తో గామా, y యాక్సిస్ తోటి బీటా, ఆల్ఫా బీటా గామా. యాంగిల్స్ చేసినప్పుడు L cos alpha equals to nx lambda by 2, L cos beta equals to ny lambda by 2, L cos gamma equals to nz lambda by 2 అయింది. ఓకే, అయితే డైరెక్షనల్ కొసైన్స్ అన్నాం కదండి, ఇవి ఒక రిలేషన్ని ఒబే చేస్తాయి. ఏంటా రిలేషన్ అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1. ఓకే, ఇది డైరెక్షనల్ కొసైన్స్ ఒబే చేసే రిలేషన్ అన్నమాట. ఓకే, ఏంటి ఇలా ఎలా ఒబే చేస్తున్నాయి అంటే యాక్చువల్గా మనకి ఇంకా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ అవసరం లేదు, కానీ ఇది ఎలా వచ్చింది తెలియాలి అంటే మీకు అది తెలియాలి. కాబట్టి L cos alpha అన్నాం కదండి, ఇది x కాంపోనెంట్, L cos beta అనేది y కాంపోనెంట్. ఓకే, అలానే L cos gamma అనేది L cos gamma ఈక్వల్స్ టు ఇది z కాంపోనెంట్, L యొక్క z కాంపోనెంట్ అన్నమాట. సో L స్క్వేర్ ఈక్వల్స్ టు Lx స్క్వేర్ ప్లస్ Ly స్క్వేర్ ప్లస్ Lz స్క్వేర్. ఇది తెలుసు కదా మనకి వెక్టార్స్లో. ఓకే, కాబట్టి ఇలా వచ్చింది మనకి రిలేషను, దీన్ని బట్టి రాసుకున్నాము. అయితే ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకుని ఇది అలానే మనము L ఈక్వల్స్ టు వేసుకున్నాం కదండి, ఈ ఈక్వేషను, అలాగే L cos alpha L cos beta ఈ రిలేషన్స్ నుంచి దీంట్లో మనం అప్లై చేసినట్లయితే ఏమవుతుందంటే nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్ ఈక్వల్స్ టు 2L by lambda హోల్ స్క్వేర్. ఓకే, ఒకసారి చూడండి, Lని తీసుకొచ్చేసామనుకోండి ఏమవుతుంది, nx lambda by 2L, ఇది ny lambda by 2L, ఇది nz lambda by 2L. ఇప్పుడు స్క్వేర్ చేసి 1కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ రైట్ సైడ్ టర్మ్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి nx స్క్వేర్ మొత్తం అన్ని టర్మ్స్లోనూ కామన్గా ఉన్నదేంటి, L by 2L కామన్గా ఉంది, దాన్ని ఇటు సైడ్ పంపించేసాం కాబట్టి 2L by lambda అయింది. ఇటు నుంచి ఇటు వచ్చేటప్పటికి హోల్ స్క్వేర్ ఉంది. సో ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటండి, nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్. సో వీటిని ఉపయోగించి ఈ ఫామ్ని డైరెక్షనల్ కొసైన్స్ ఒబే చేసే ఈక్వేషన్ని తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అన్నమాట. చేస్తే మనకి nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్ ఈక్వల్స్ టు 2L by lambda హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, అయితే ఇఫ్ వన్ సెకండ్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ nx స్క్వేర్ ప్లస్ ny స్క్వేర్ ప్లస్ nz స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్ అనుకుందాం.
ఓకే, అయితే మనకి nx² + ny² + nz² ఈక్వల్స్ టు ఏమొచ్చిందండి, మనకి 2l/λ² ఉంది. ఇక్కడ r² తీసుకున్నాం. therefore r² ఈక్వల్స్ టు ఏమవుతుంది, మనకి 2l/λ² అవుతుంది. therefore r ఈక్వల్స్ టు 2l/λ. ఓకే, అయితే మనకి ఈ ఈక్వేషన్ వచ్చి nx² + ny² + nz² ఈక్వల్స్ టు 2l/λ² ఉంది కదండి, అది మనకి ఎలిప్సాయిడ్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. ఓకే, nx, ny, nz లు డైరెక్షన్స్ ఆర్ యాజ్ కోఆర్డినేట్ యాక్సిస్. అవి కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మొత్తం ఆ ఈక్వేషన్ వచ్చి ఎలిప్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ nx, ny and nz satisfying the above equation correspond to one mode of vibration. అయితే ఇక్కడ మనకి nx, ny, nz కి నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అందులో ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకుంటున్నాం. అందులో ఒక సెట్, ఓన్లీ వన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకున్నట్లయితే ఆ ఒక సెట్ ఈ అబోవ్ ఈక్వేషన్ ఒక వైబ్రేషన్ కి సంబంధించిన ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది, సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే, వన్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కి సంబంధించిన ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. ఏది, వన్ సెట్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకున్నట్లయితే nx, ny, nz మూడింటికి వాల్యూస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. దీనికి nx కి ఇన్ఫైనైట్ వేసుకున్నాం కదా ఇందాక, n ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ అని తీసుకున్నాం. అలా ఆ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ లో ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయండి, వన్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఒక మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అలా డిఫరెంట్ సెట్స్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. అలా మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ సెట్ ఆఫ్, మొత్తం సెట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, nx, ny, nz ని ఇది ఒక సెట్ గా కన్సిడర్ చేసుకుంటే ఇది టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వేవ్ లెంత్ ఇంటర్వెల్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే లాంబ్డా అండ్ లాంబ్డా ప్లస్ d ఈ వేవ్ లెంత్ ఇంటర్వెల్ లో, అంటే ఈ మధ్యలో వేవ్ లెంత్ ఉన్నటువంటి వైబ్రేషన్స్ కి నెంబర్ ఆఫ్ మోడ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే 2 డైమెన్షనల్ ప్లేన్ ని కన్సిడర్ చేస్తాం. ఎందుకని, ఎలిప్స్ అనేది ఇక్కడ 3 డైమెన్షనల్ కదా, 3 డైమెన్షనల్ లో కొంచెం ప్రాసెస్ టిపికల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 2 డైమెన్షనల్ కి దాన్ని రెడ్యూస్ చేసుకుని మళ్ళీ తర్వాత దాన్ని 3 డైమెన్షనల్ కి ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట, అంటే సింప్లిఫికేషన్ కోసం. ఓకే, సో ఏం చేస్తున్నామండి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ 2 డైమెన్షనల్ ప్లేన్ ని కన్సిడర్ చేసుకుంటున్నాం. అయితే 2 డైమెన్షనల్ ప్లేన్ కి ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, nx² + ny² ఈక్వల్స్ టు 2l/λ². సో ఏమైపోయిందండి ఇప్పుడు, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇది ఒక సర్కిల్ ని, వృత్తం అంటాం కదా తెలుగులో. ఓకే, ఇందాక ఎలిప్స్ అంటే దీర్ఘవృత్తం, అది 3 డైమెన్షనల్. ఓకే, nx² + ny² ఈక్వల్స్ టు 2l/λ² అనేది ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి, సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, nx x యాక్సిస్ మీద, ny ని y యాక్సిస్ మీద కన్సిడర్ చేసుకుంటే అది ఒక సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మనకి వన్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ సర్కిల్లో మనము కన్సిడర్ చేసుకున్నట్లయితే x యాక్సిస్, y యాక్సిస్, ఇక్కడ nx వాల్యూస్,
ఇక్కడ ny వాల్యూస్ y యాక్సిస్ మీద. ఓకే, ఇందులో మనకి 2 4 6 8 అలాగే ఇటు సైడ్ కూడా 2 4 6 8. ఓకే, ఇందులో మనకి ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇదన్నమాట. ఈ పాయింట్స్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకి మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని ఇస్తుంది అనమాట. సో మనకి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే కదా అలౌడ్ ఇక్కడ మనకి మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్లో. మనము ఇంటర్సెక్షన్స్ని ఓన్లీ పాజిటివ్ క్వాడ్రంట్లోనే కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ ఈచ్ స్క్వేర్ ఈజ్ యూనిటీ. ప్రతి స్క్వేర్ యొక్క ఏరియా 1 యూనిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఇట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ క్వాడ్రంట్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేది దేనికి ఈక్వల్ అవుతుందండి? ఈ క్వాడ్రంట్ అంటాం కదా, మొత్తం సర్కిల్లో ఓన్లీ మనం ఒక 1/4 మాత్రమే కన్సిడర్ చేసాం. ఓకే, కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ దాని యొక్క ఏరియాకి, ఈ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఈ క్వాడ్రంట్లో ఎన్క్లోజ్ అయి ఉన్నటువంటి ఏరియాకి ఈక్వల్ అవుతుంది. అండ్ దట్ ఏరియా ఈజ్ గివెన్ బై 1/4 పై ఇంటూ రేడియస్ హోల్ స్క్వేర్. ఇది దాని యొక్క ఆ స్క్వేర్స్ ఎన్క్లోజ్ అయి ఉన్నటువంటి ఏరియా అవుతుంది అనమాట. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు ద, మనకి ఇక్కడ r అంటే ఏంటండి? 2l/λ కదా రేడియస్. ఓకే, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది అది? సో ఇక్కడ రేడియస్ స్క్వేర్ వస్తుంది కాబట్టి 1/4 పై 2l/λ హోల్ స్క్వేర్ అవుతుంది. సో r అంటే రేడియస్ 2l/λ కాబట్టి 4 4 క్యాన్సిల్ అయింది, కాబట్టి పై l²/λ² అవుతుంది. సో నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ విత్ వేవ్ లెంత్ లైన్ బిట్వీన్ λ and λ+Tλ can be obtained by differentiating this equation. ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేయడం ద్వారా మనకి ఏమొస్తుందండి? నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది. ఏ నెంబర్ ఆఫ్ మోడ్స్ వేటి యొక్క వేవ్ లెంత్స్ అయితే λకి λ+Tλకి మధ్యలో ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ 1/4 పై రేడియస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాదు, దాన్ని బట్టి 2l/λ హోల్ స్క్వేర్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఓన్లీ దీనికి స్క్వేర్, దీని మొత్తానికి కాదు. సో ఇప్పుడు దీన్ని మనము సర్కిల్కి కదండి అప్లై చేసాము. దీన్ని ఇప్పుడు దేనికి 3 డైమెన్షనల్ స్పేస్కి ఎక్స్టెండ్ చేద్దాం. 3 డైమెన్షనల్ స్పేస్కి ఐడియాని ఎక్స్టెండ్ చేసినప్పుడు 2 డైమెన్షనల్ అయితే సర్కిల్ వచ్చింది, 3 డైమెన్షనల్కి ఎక్స్టెండ్ చేసినప్పుడు అది సర్కిల్ విల్ బి స్పియర్. ఓకే, అయితే మనకి ఇక్కడ స్క్వేర్ వచ్చింది కదా, ఈచ్ యూనిట్ స్క్వేర్ వచ్చి ఒక యూనిట్ క్యూబ్ అవుతుంది. ఓకే, స్క్వేర్ కాస్త క్యూబ్ అవుతుంది. సర్కిల్ ఎప్పుడైతే స్పియర్ అయిందో స్క్వేర్ అనేది క్యూబ్ అవుతుంది అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎఫ్ అనుకుంటే అప్ టు వేవ్ లెంత్ λ, ఎంతవరకు? λ వేవ్ లెంత్ ఉన్నంత వరకు టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఎఫ్ అనుకుంటున్నాము. ఇది ఎక్కడ ఉంటాయి? ఆక్టెంట్ ఆఫ్ ద స్పెరికల్ షెల్ ఆఫ్ రేడి 2l/λ. ఓకే, ఆక్టెంట్ ఇక్కడ మనకి క్వాడ్రంట్ కాబట్టి స్పియర్లో ఏమొస్తుంది? ఆక్టెంట్ వస్తుంది. ఓకే, 1/8 అన్నమాట. ఇక్కడ 1/4 కదా సర్కిల్ అయితే, అక్కడ 1/8 వస్తుంది. సో ఆక్టెంట్ ఆఫ్ ద స్పెరికల్ షెల్ ఆఫ్ రేడి 2l/λ.